రెవెన్యూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ భారతి చట్టంలోని భాగంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు జమ్మికుంట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ వెంకటరెడ్డి రైతులకు సూచించారు. రెవెన్యూ సదస్సు నిర్వహించే గ్రామాలలో ముందు రోజు దరఖాస్తు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని, ముందు రోజే దరఖాస్తులను తీసుకుని అందులో పూర్తి వివరాలు పొందుపరచాలని, భూమికి సంబంధించిన ధ్రువపత్రాలను జతపరిచి సదస్సు నిర్వహించే రోజు సంబంధిత రెవెన్యూ అధికారులకు అందించాలని కోరారు. వాటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయం సిబ్బందిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. ఈ నెల 3వ తేదీన విలాసాగర్, 4, 5 తేదీలలో తనుగుల, 6న ధర్మారం, 9, 10 తేదీలలో వావిలాల, 11, 12 తేదీలలో విజగిరి షరీఫ్, 13న సైదాబాదు, 16, 17 తేదీలలో కొరపల్లి, 18న మడిపల్లి, 19, 20 తేదీలలో జమ్మికుంట ఆయా గ్రామాలలోని రైతు వేదికలలో భూభారతి సదస్సు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో భూభారతి చట్టం వచ్చిన తర్వాత అందరు ప్రజలకి భూభారతి చట్టం ప్రకారం కొత్తగా ఏవైతే వాళ్ళ హక్కులు, భూమి మీద హక్కులు ఉన్నాయో ఆ హక్కులను పొందడానికి వాళ్ళు భూభారతి పోర్టల్లో లేనట్టయితే నమోదు చేసుకోవడానికి, ఇంకా భూమికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా తెలపడానికి, దరఖాస్తులు ఇవ్వడానికి మండల కార్యాలయానికి రాకుండా విలేజ్లోనే, గ్రామంలోనే దరఖాస్తులు ఇచ్చే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. రెవెన్యూ సదస్సులకు సంబంధించిన షెడ్యూల్ కూడా మనం విడుదల చేయడం జరిగింది ప్రెస్ మిత్రులకు. అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా ఈరోజు షెడ్యూల్ పంపిస్తున్నాం. ఆ గ్రామంలో ఏ గ్రామంలో జరుగుతుందో ఆ గ్రామంలో ముందు రోజే మనం షెడ్యూల్ను వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. టామ్ ద్వారా కావచ్చు, గణేష్ మండపాల్లో ఉన్న మైక్ సెట్ల ద్వారా కావచ్చు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా దరఖాస్తులు కూడా ఫామ్ కూడా ఈ రూపంలో ఉంది. ఈరోజు మీకు ఇది తెలియజేస్తున్నాను. ఈ ఫామ్లో ముందు రోజే మనము దరఖాస్తు ఫామ్ కూడా వాళ్ళకు పంపించడం జరుగుతుంది. అలా వాళ్ళు ఆ దరఖాస్తు నింపి పెట్టుకున్నట్టయితే అక్కడ దరఖాస్తు చేయడం తొందరగా అవుతుంది. రైతులకు, భూ పట్టాదారులకు, ఎవరైతే పట్టా కోరుతున్నారో వారికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే